ఇజ్రాయెల్కి చెందిన గూఢచార సంస్థ మొసాద్ తలుచుకుంటే ఏదైనా సాధించే సత్తా కలిగి ఉందని మరోమారు రుజువైంది. తాజాగా మంగళవారం నాడు లెబనాన్లో జరిగిన పేజర్ పేలుళ్ల పని ఇజ్రాయెల్కి చెందిన గూఢచార సంస్థ మొసాద్దేనని తేలిపోయింది. ఈ పేలుళ్లలో 9 మంది మృతి చెందగా సుమారు 3000 మంది గాయపడ్డారు. వీరిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉందట. అయితే ఈ పేలుళ్లకు 6 నెలల క్రితమే పక్కాగా ప్లానింగ్ జరిగిందని సమాచారం. ఇక మొసాద్కు ఇవన్నీ వెనతో పెట్టిన విద్య. దీని గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారం చూద్దాం. ఇజ్రాయెల్కు చెందిన గూఢచార సంస్థ మొసాద్ తన తడాకా ఏంటో మరోమారు యావత్ ప్రపంచానికి చూపించింది. లెబనాన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన పేజర్ పేలుళ్లో మొసాద్ హస్తముందని తేలిపోయింది. ఇక అసలు విషయానికొస్తే లెబనాన్కు చెందిన టెర్రర్ గ్రూప్ హెజబొల్లా తైవాన్కు చెందిన కంపెనీకి 5000 పేజర్ల ఆర్డర్ ఇచ్చింది. సుమారు 5 నెలల క్రితమే ఈ పేజర్లలో మొసాద్ డిటోనేటర్లను అమర్చింది. మంగళవారం నాడు మొసాద్ అదును చూసి పేల్చేసిందని సీనియర్ లెబనీస్ సెక్యూరిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ పేలుడు దాటికి లెబనాన్లో సుమారు 9 మంది మృతి చెందగా మరో 3000 మంది గాయపడ్డారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ముప్పుందని భావించిన హెజబొల్లా పేజర్ల ద్వారా సమాచారం పంచుకునేది. మంగళవారం నాడు హెజబొల్లా మిలిటెంట్ల చేతిలో ఉన్న పేజర్లు ఏకకాలంలో ఇటు లెబనాన్తో పాటు సిరియాలో పేలుళ్లు సంభవించాయి. లెబనాన్లో 9 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. ఇక సిరియా విషయానికొస్తే అక్కడ కూడా సుమారు 100 పేలుళ్ల కేసులు నమోదయ్యాయి. సీనియర్ లెబనీస్ సెక్యూరిటీ వర్గాల సమాచారం ప్రకారం కోడెడ్ మెసేజ్లు మొసాద్ అందిన వెంటనే యాక్టివేట్ అయ్యి పేలుళ్లు సంభవించాయని చెబుతున్నారు. ఇక పేజర్ బోర్డులో మొసాద్ అత్యంత సూక్ష్మమైన పేలుడు పదార్థాలను లోడ్ చేసింది. ఈ పేలుడు పదార్థాల కోడ్ అందిన వెంటనే అవి పేలిపోయాయని వివరించింది. అందులో పేజర్లో ఉన్న పేలుడు పదార్థాలను గుర్తించడం చాలా కష్టమని హెజబొల్లా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి స్కానర్ల ద్వారా కూడా వాటిని పట్టడం చాలా కష్టమంటున్నారు హెజబొల్లా వర్గాలు. ఇక హెజబొల్లా తైవాన్కు చెందిన పేజర్లు తయారు చేసే కంపెనీ గోల్డ్ అపోలోకు సుమారు 5000 పేజర్లను ఆర్డర్ చేసింది. ఈ పేజర్లు దేశంలోకి ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో వచ్చాయి. కాగా భద్రతా అధికారుల సమాచారం ప్రకారం పేలుడు సంభవించిన మోడల్ పేజర్ విషయానికొస్తే AP924 వేరియంట్. పేలుడులో దెబ్బతిన్న ఈ పేజర్ల డిజైన్ స్టిక్కర్స్ పేజర్ వెనుక భాగాన గోల్డ్ అపోలో అని ముద్రించి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీని ప్లానింగ్ కొన్ని నెలల ముందే జరిగి ఉంటుందంటున్నారు. స్కై న్యూస్ అరేబియాకు సమాచారం అందిన వర్గాల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ PETN అనే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను బ్యాటరీపై అమర్చింది. అయితే ఈ బ్యాటరీ వేడెక్కేలా చేసి తర్వాత పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు హెజబొల్లా వర్గాలు. అరబ్ మీడియా వర్గాలతో పాటు అల్ జజీరా టెలివిజన్ ఛానల్ కూడా పలువురు భద్రతా అధికారులతో మాట్లాడి మరింత సమాచారం రాబట్టింది. పేజర్లో పెట్టిన పేలుడు పదార్థం బరువు 20 గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని తేలింది. అయితే తాజాగా పేలుడుకు గురైన పేజర్లు 5 నెలల క్రితం దిగుమతి చేసుకున్నవి. పేలుళ్లపై విచారణ జరుగుతోంది. పేజర్లోకి పేలుడు పదార్థాలను పంపించారనే అంశంతో పాటు అవి ఎలా పేలాయనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించింది హెజబొల్లా. లెబనాన్పై జరిగిన దాడిని లెబనీస్ సమాచార శాఖ మంత్రి జైతీ మఖారే ఖండించారు. ఇది ఇజ్రాయెల్ దురాక్రమణ అని మండిపడింది. ఇదిలా ఉంటే తాజాగా లెబనాన్ పేలులపై ఇజ్రాయిల్ అధికారులు కానీ ఆర్మీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేసిన తర్వాత నుంచి హెజబొల్లా మిలిటెంట్లు స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి
లో కమ్యూనికేషన్ సిస్టమ్ పేజర్లను వాడడం మొదలెట్టాయి. తమ కదలికలను తమను ట్రాక్ చేయడానికి వీల్లేకుండా ఉండేందుకు పేజర్లపై ఆధారపడడం మొదలెట్టారు. అయినా ఇజ్రాయెల్ ఎత్తులకు హెజబొల్లా చిత్తవుతోంది. ఇజ్రాయెల్ ఇలాంటి విద్యలో ఆరితేరిపోయింది. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ప్రయోగాలు చాలానే చేసింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ మాజీ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు డేవిడ్ కెనేడీ సమాచారం ప్రకారం హమాస్ నాయకులు యాహియా అయేషాను 1996లో మొబైల్ ఫోన్లో RDX పేలుడు పదార్థాలు నింపారు. యాహియా తన తండ్రికి ఫోన్ కాల్ చేసేలోగా ఫోన్ పేలిపోయి యాహియా చనిపోయాడు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన షిన్ బెత్ హస్తముందని చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ మరిన్ని ట్రిక్కులు ఉపయోగిస్తుందోనని లెబనాన్ కలవరపడుతోంది.